తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని 8 మరియు 10 వార్డుల్లో శనివారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజులు హాజరై పనులు చేపట్టారు. 8, 10 వార్డులలో వీధులను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీలను క్లీన్ చేపించారు. పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రంగా చేశారు. ప్రతి ఇంట్లో తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ సహకరించాలని, చెత్తను వీధుల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలని గజవాడ లావణ్య నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, మద్దెల మాధవి రమేష్, బైరం స్వప్న కుమార్, చౌదరి చరిత, జంగపల్లి శంకర్ గౌడ్, దేవుని రంజిత్, మున్సిపల్ అధికారులు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికల్లో ఈరోజు 10th వార్డుకి రావడం జరిగింది. దయచేసి మన చైర్మన్ గారికి, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ నా యొక్క ఆర్పీలకు నా యొక్క నమస్కారం. ఈరోజు మనము మన ఇంట్లో శుభ్రంగా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకొని మనము తడి చెత్త పొడి చెత్త వేరు వేయాలని నేను కోరుతున్నాను. మనము బాగుంటేనే పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు, మన గ్రామం ఇట్లా బాగుంటుంది. దయచేసి చెత్త వేరు వేయాలి. బండి ఇట్లా వస్తుంది, వేరు వేసి తడి చెత్త పొడి చెత్త వేరు వేయాలని నేను కోరుకుంటున్నాను. రామాయంపేట పట్టణంలో మన పట్టణ ప్రగతిలో భాగంగా మన చైర్మన్ గారు, ఆర్పీలు, మన కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందరం కలిసి ఆనందదాయకంగా ఇక్కడ మొత్తం ప్రోగ్రాం చేసుకున్నాము. అందరూ కూడా ఏంటంటే గల్లీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ అర్థం చేసుకొని తడి చెత్త పొడి చెత్త అలాగలా ఇచ్చినట్టయితే అది మన రీసైక్లింగ్ అవుతుంది, అది ఎంతో యూజ్ అవుతుంది. అంత ఒక దగ్గర వేసినట్టయితే కుళ్ళిపోయి ఖరాబ్ అయ్యి ముందు వర్షాకాలం వస్తుంది, అందరు ప్రజలకు ఏంటంటే రోగాల బారిన పడతారు. అది ఒకటి ఏంటంటే అందరూ అర్థం చేసుకొని అందరు వేరు చేసి ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అందరూ ఈ ప్రోగ్రామ్ను అర్థం చేసుకోవాలి, ప్రజలలో అవగాహన తేవాలని ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాం. అందరికీ ఏంటంటే తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. రామాయంపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న ప్రజాపాలన ప్రతిపాలన భాగంలో ఈరోజు మున్సిపల్ సంబంధించింది చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిల్ మెంబర్సు మరియు ఆర్పీసు, మా యొక్క శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, మేనేజర్, అధికారులు అందరు కలిసి 10వ వార్డులో ఇంటింటి అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు మన 10వ వార్డు కౌన్సిలర్ అయిన మద్దెల మాధవి గారు చెప్పినట్టు 10వ వార్డు ప్రజలు మరియు మహిళలు, అక్కాచెల్లెళ్ళు, యువత మరియు అందరూ కూడా సహకరించి మన రామంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచితే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ యొక్క బాధ్యత మా యొక్క ఇంట్లో ఉన్న యువత మరియు మహిళలు ఈరోజు అందరము ప్రతి ఇంటి నుంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ తయారైంది. చదువుకున్న వారి లెక్క భావించి మనం యొక్క పరిశుభ్రతకు ఆ యొక్క విజ్ఞానాన్ని కూడా ఉపయోగించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఎందుకంటే నెగ్లెక్ట్గా చేసి పక్కకున్న ఖాళీ ప్లేస్లలో కానీ రోడ్డు మీద కానీ డంప్గా వేస్తే శానిటేషన్ సిబ్బంది కూడా ఇబ్బంది జరుగుతున్నది. మా యొక్క మహిళలు కూడా అక్కచెల్లెలు అందరూ అవగాహన సదస్సులు ఈరోజు 8వ రోజు కూడా 9వ రోజు నడుస్తుంది. ఎందుకంటే అక్కడ సాఫ్ చేసిన ఏరియాలో కూడా మళ్ళా చెత్త వేయడం జరుగుతుంది. దయచేసి రామంపేట పట్టణ ప్రజలు మన రామంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే మా యొక్క సిబ్బందే కాదు, ప్రతి ఒక్క పౌరుడు మరియు మహిళలు, అక్కాచెల్లెళ్ళు మరి అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఆదర్శ రామంపేటగా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనికి మా గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తి ప్రతిష్టగా మన రామంపేట పట్టణాన్ని సుందరవందరంగా తీర్చిదిద్దేందుకు అధిక నిధులు తెచ్చి అదేవిధంగా అన్ని పనులు కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ప్రతి వాట్ల చేయడానికి ముందు ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మా కౌన్సిల్ కూడా సహకరించి దానికి అభివృద్ధి బాట తీర్చిద్దామని చెప్పి కోవడం జరుగుతుంది.